ఎఫ్స్టీన్ అనేటువంటి అతను అడ్డం పెట్టుకుని పాపం చేసినట్టుగా ఇన్స్టాగ్రామ్స్ అట్లాంటి వాటిల్లో పుకార్లు శికారం చేసి పుకార్లు కాదండి, చాలా అంతమంది పుకార్లు పుట్టేస్తారు. పుకార్లు పుట్టిస్తే రాజు అనేవాడు ఊరుకుంటాడా? పుకార్లు పుట్టిస్తే ఏం చేస్తాడు? చంపిపడాలి. ఏం చేస్తాడండి? సత్యాలు కాకపోతే సైలెంట్ వాళ్ళ మీద పుకార్లు పుట్టిస్తే ఏం చేశారంటే సత్యాలు కాబట్టి సైలెంట్ వీళ్ళరా. ఈ మన రాజు మాత్రం ఆయన రాజుని పరీక్షిస్తున్నప్పుడు పిలాతు ఆ భార్య ఏం చెప్పి తెలుసా? అయ్యా అయ్యా నువ్వు ఒక రాజు గారికి తీర్పు తీరుస్తా కట్నం, ఆయన నీతిమంతుడు, దేవుడి స్తోత్రం. ఆయన ఎట్లా అంటాడండి? నీతిమంతుడైన రాజు యేసయ్య ఎలా అంటాడు అనుకుంటున్నారు? అలాంటి నీతిమంతుడు భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు కానీ భూమి అయిపోయే వరకు కానీ ఒక్క రాజు కూడా కనపడ్డాడు. ఒక్కడంటే ఒక్కడ కూడా భూమి మీద పుట్టినటువంటి మనుషులతో కూడా ఎంతవరకు ఒక్కడంటే ఒక్కడ కొడుతుంది. మంచి గొప్ప రాజుని మనం వీరులు అయిన మనం కలిగి ఉన్నామండి. దేవుని స్తోత్రం. కట్టబడిన గాడులు అయిన మనల్ని నాకు కావాలి, ప్రభుకి కావాలి. దాన్ని చెప్పని నేను చెప్తున్నాను. ఇంటి ముందు కట్టేసి ఆ గాడిని నాకు కావాలి తీసుకురండి అని చెప్తున్నాను అండి. చెప్పి ఆ గాడిని తీసుకొచ్చాను. ఆ రాజు మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో రాజు ఉంటుంది, యోహాను సువార్తలో 19వ అధ్యాయంలో రాసి ఉంటుంది. ఈ రాజు అప్పుడు రాజు చెప్పడమే కాదు, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం వచ్చిన చెప్తా. ఇది ప్రకటన గ్రంథం ఎప్పుడంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత జరిగే సంఘటన గురించి చెప్పేది. 14 వచ్చిన అదే చదువు. ఈ రాజు ఎవరండి? ఈ రాజు ఎవరండి? రాజులకు రాజు. మనం ఆరాధిస్తున్న రాజు రాజులకు 19 ఎంత 16. ఈ రాజు రాజులకు రాజున ప్రభులకు ప్రభు. ఆ రాజును నమ్ముకున్న వాడు చర్చికి పోగొట్టుకున్నారు. ప్రార్థన చేసుకుంటే అసలు బుద్ధున్నవాడు, మనిషి అయినవాడు, మనసున్నవాడు, దేవుడు ప్రార్థన చేసేవాడు. దేవుడు ప్రార్థన చేయనివాడు పోగొట్టారంటే పర్వాలేదండి, భయపెడుతున్నారండి, చంపేస్తున్నారు. ఎందుకో తెలుసా? నాకు ఏమనిపించిందంటే, ఎందుకు చర్చలు పోగొడుతున్నారు, ఎందుకు మనుషులను చంపేస్తున్నారంటే సేవ అంత విస్తారంగా జరగట్లేదని, ఎట్లయితే వార్తల్లో ఇంకా వివిధ రకాలుగా పాకుతుందని చంపుతున్నారు అనిపిస్తున్నారు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళ రక్తం ఎవరి రక్తం ఉంటుంది? ఎవరి రక్తం ఉంటుందండి? ఎవరి రక్తం ఉంటుంది? మీరు అప్పుడప్పుడు రక్తం ఎక్కించినప్పుడు టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో ఏమని ఎందుకు చేస్తారు? టెస్ట్లో అన్ని రక్తాలు ఎక్కించే చేయొచ్చు కదా. ఎందుకు చేస్తారు? ఆ రక్తంలో ఏమైనా రోగం ఉంటే ఆ రోగం ఎక్కించిన వాడికి వస్తుందేమోనని టెస్ట్ చేస్తారు. మన పాపాలు కడగడానికి పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో రాబోయే శుక్రవారం నా సిలువ వేస్తున్నా ఏమవుతున్నారు? అదే గుడ్ ఫ్రైడే. దినముల చెడ్డ పెట్టి ఒక్క దినం, అన్ని దినాలు చెడ్డగా ఉన్న దినాల్లో ఒక్కడు మాత్రమే గుడ్డు ఉంది, కోడిగుడ్డు కాదు. ఏం గుడ్డు ఏంటది? మంచి శుక్రవారం, శుభ శుక్రవారం. లోకంలో దినాలు చెడిపోయి సాతాను చెడగొట్టింది. ఆ దినాల్లో యేసు ప్రభు సిలువ వేసిన దినం మాత్రమే మంచి శుక్రవారం. అది ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా, శుక్రవారం వద్దన్నా, ప్రార్థన చేయించొద్దన్నా, ఏదేమైనా లోకంలో శుభ శుక్రవారం కానీ అది చాలా మనవుతుంది. ఆయన కార్యాలని ఆపగలిగిన వాళ్ళు ఎవరు ఉంటారు? ఆయన సిలువ మరణాన్ని ఆపాలని ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేశారు. గుడ్డోడు కళ్ళు తెచ్చావు కదా, నువ్వెంతో దిగాలి. అదే మనలాంటి అయితే దిగేసుకుంటుంది. ఇసుక దిగురా, ఆ తమ్మాయించుకుంటే ఎంత కష్టం అనుకుంటున్నారు. నేను గుడ్డోడు కళ్ళు తెలిసిన ఉంటే నేను కిందకు దిగలేనా, దిగి చూపిస్తా అని అంటారు. అరే నువ్వు దూకరా, దీని మీద నుంచి మగోడు అయితే అని అన్నారు అనుకో. మనల్ని ఎప్పుడన్నా చూడు నేను దూకే చూపిస్తాను. నేను చెప్తారు దూకి కాళ్ళు చేతులు తల పగలు కొట్టుకునేటట్టుగా దూకి చూపిస్తారు కదా. నువ్వు పరిగెత్తావా ఆ మొల మీద? అది ఆ చెడలాగుతావా? ఆ బయటకు వెళ్తావా? లేదా ఆ బండిని తీసుకురాగలుగుతావా? చూద్దాం రా. నేను రెచ్చగొడుతుంటే మనవాళ్ళు ఏం చెప్తారు? మామూలుగా అయితే
చంపుకుంటుంటే ఒక ఆయన కత్తి పెట్టి నడిచింది అంటాడు. ఎందుకయ్యా కత్తి పట్టుకున్నాడు, కత్తి వస్తాను, నువ్వెందుకు చంపుతుంది ఆయన్ని, కత్తితో ఆయనకి నరికే ఆయన కత్తి పట్టుకున్నవాడు ఎట్లా వస్తాడు, కత్తితోనే వస్తాడు. నేను వేడుకుంటే 12 వ్యూహాల కంటే ఎక్కువ మంది సైన్య సమూహాన్ని దూతలు దేవుడు నాకు పంపించా అన్నాడు. అంత తన చేయాల్సిన పని చేయడానికి ఆయన ఎంతగానో తను తగ్గించుకున్నాడు. ఆ రోజు ఎవరండి అయినా ఈ లోక రాజు ఎక్కడ ఉంటాడో నేను మీకు ఈ లోక రాజుల గురించి కూడా చెప్పాను. ఎంత గలీజోడో ఎంత అక్రమంగా నడుపుతారో చెప్పాను. అయితే ఇశ్రాయేల్ కూడా రాజు కావాలన్నప్పుడు మీరు ఒకసారి కొద్దిగానే చదువుతాను, ఎక్కువ చదవద్దు. నాకు నేను రాజుగా మిమ్మల్ని ఏమంటారంటే మీరు రాజులు కావాలని కోరుకుంటున్నాను. పదాధ్యాయం సమయం పదాధ్యాయం పదాధ్యాయం 18వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలులైన మిమ్మును ఐగుప్తు దేశములో ఇలాగ చెప్పాను, మిమ్మును ఏలబోవు ఎట్టివాడనుగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను పోరుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనెను. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు. ఇట్లా చాలా కష్టపెడతాడు. రాజు కావాలనుకుంటున్నారు కదా, రాజు ఏం చేస్తాడు, మిమ్మల్ని కష్టాలకు గురి చేస్తారు. ఇంకా చాలా మంది మీరు అదంతా చదువుకుంటూ కావాలి. ఎందుకంటే నేను మిమ్మల్ని లేదు ఇశ్రాయేలు మిమ్మల్ని ఐగుప్తు నుంచి ఎంత అద్భుతంగా నేను రాజుగా ఉండి మిమ్మల్ని తీసుకొచ్చాను, అట్లా కాదనుకోకుండా మీరు రాజు కావాలనుకున్నారని ఆయన చెప్పాడు. అయితే రాజుని ఇస్తాడు, రాజు ఇట్లా చేస్తాడని, మీ స్త్రీలను ఇట్లా చేస్తాడు, మీకు ఇట్లాంటి అన్నం పెడతాడు అని మరి ఆయన రాజు గురించి చెప్తా ఉంటాడు. అయితే పిల్లల ఈ రాజు గాడి పిల్లలకి వస్తూ ఉంటాడు. ఇక ముందుకు వెళ్దాం. మనం ఎక్కి వస్తుంటే ప్రెసిడెంట్ ఏం చేస్తాడో తెలుసా, ఆయన్ని హోసన్నా జయం ఏంటంటే అదే హోసన్నా జయం అని పాటలు పాడుతూ ఉంటారు. గాడిద ఎక్కడ నడుస్తుందో తెలుసా, బురదలో నడిచే గాడిది ఎక్కడ నడుస్తుంది, ఎక్కడ నడుస్తుందండి, బట్టలు వేస్తారు, గాడిద మీద ముందు బట్టలు వేస్తారు, గాడిదని కడుగుతారు, గాడిదని ఎవరు కడగరాదు. బరినైనా గొర్రెనైనా మేకనైనా ఒక్కనైనా కూడా కడుగుతారండి. ఆఖరికే దేని కూడా కడుగుతారు, పెంచుకుంటే ఒక్కరు కూడా కడుగుతారు. ముగ్గుల్లో 7 పెట్టి, చెవుల్లో 7 పెట్టి, కాళ్ళ మధ్యలో 7 పెట్టి ఒక్కరు కూడా కడుగుతారు. గాడి కడగరండి, అది పెడుసులు కట్టుకుపోయారు. గాడి కలిగి దాని మీద బట్టలు వేసి దాని మీద వేసుకుని ఎక్కిన తర్వాత స్తుతి పాటలు పాడుతూ ఉంటారు. హోసన్నా జయం స్తుతి పాటలు, గాడి ముందు స్తుతి పాటలు పాడుతూ ఉంటారు, వెనకాల స్తుతి పాటలు పాడతారు. ముందు మనుషులు వెళ్తూ ఉంటారు, మనుషుల మధ్యలో ఇది ఇట్లా ఎత్తుపెట్టి ప్రభు ఎక్కించుకుని వెళ్తూ ఉంటుంది. అది కింద నడవ దుమ్ము అంటున్నారు. ఎక్కడ నడిచింది అనుకుంటున్నారు, బట్టల మీద కొత్త బట్టలు వేస్తారంట. బట్టలు లేకపోతే దందాన అయింది, చెట్లు యొక్క ఆకులు నరుకొస్తారంట. ఊపుగా ప్రార్థన చేస్తారు. కింద వేస్తూ ఉంటే ఆ సదనం మీద నడుచుకుంటా బురదగుంటలో నడిచి ఊరు బయట ఉండి చెరువుల దగ్గర తినేటటువంటి రాజు వీధుల్లో రోడ్ల మీద నడుచుకుంటారు. ఎక్కడ వరకు రాకుండా తెలుసా, మందిరం వరకు. ఎక్కడ మందిరం అంటే యెరూషలేము మందిరం. ఎక్కడ వాళ్ళంటే ఎక్కడ అంటే ఇశ్రాయేల్ ఎప్పటి నుంచి ఒప్పక. ఇశ్రాయేల్ అంటే పరిచయులకి, శాస్త్రులకి, సదుకాయలు అనేటటువంటి తెగలు ఉండాలి. ఏడకి ఎవరా ఇది ఎవడో తెలిసి ఆమెకి, కానీ ఒప్పుకుంటానికి ఆ మనసు ఒప్పుకోలే. యేసు ఎవరో చాలా మందికి తెలుసు, యేసు ప్రభు ఎవరో చాలా మందికి తెలుసు అండి. యేసు ప్రభు ఎవరో అనేది అందరికీ తెలుసు. ఎవరైనా యేసు ప్రభు నమ్ముకున్న నాయకుడిని తీసుకొచ్చి మనం ఇక్కడ నిలబెట్టి ఎవరు చెప్పండి, ఆయన నీతిపరుడు,
ఆయన నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పినటువంటి మహానుభావులు అని చెప్తారు. దేవుడికి స్తోత్రం. చెప్తారు కదంటే వెనకాల పోతుందో ఏం చేస్తారు? అంగీకరించి ఆయనకు లాగా మార్చబడటానికి మనసులో ఒప్పుకో. ఎందుకంటే మనసులో కిరాతకుడైనటువంటి కుమరుడు ఉంటాడు. ఎక్కడున్నాడండి? కుమరుడు దెయ్యం లోపల నుండి యేసు దేవుడు అంటే ఆయన సంపూర్ణంగా ఒప్పుకోవాలి. కొంతమంది ఒప్పుకునేవాడు, కొంతవరకే ఒప్పుకునేవాళ్ళు ఉండేవాళ్ళు ఉంటారంటే ఆయన్ని రాజు, మన రాజు, ఆయన భూలోకానికి రాజు. ఆ రాజుని ఒప్పుకోకుండా ఆయన ఏం చేస్తాడు? వీడు ఓసన్నా చేయమని ప్రజలందరూ విశ్వాసంతో ఊరేగింపులాగా ఆయన తీసుకెళ్తా ఉంటే అసూయపరులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆయన దగ్గరికి వస్తారు. వచ్చి వీళ్ళు ఆపలేకపోతారు. ప్రజలు ఆపుతమైన అది కాదు. ప్రజల ప్రవాహం విశ్వాసం వస్తే నరికైతే ఉంటున్నారా? ఎందుకు ఇందాక చెప్పాను, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎవరి రక్తం ప్రవహిస్తుందంటే యేసయ్య రక్తం ప్రవహిస్తాడు. ఎవరి రక్తం ప్రవహిస్తే ఒక రోజుని ఈనాడు పేపర్లో ఒక కథనం కాదు, సంఘటన వేసారు. ఈనాడు పేపర్లో ఈటీవీలోనూ కానీ మొత్తానికి చూశాను. పేపర్లోనే అనుకుంటా. ఏంటో తెలుసా? ఒక 50 సంవత్సరాల ఆయనకి ఆపరేషన్ చేశారంట. లివర్ మార్చారు కానీ ఇంకొక ఆయన గురించి అది లివర్ మార్చడం ద్వారా ఆయన మీసాలు తెల్లగైపోయినాయి అంట. ఆ మీసాలు ఏమైపోయినాయి అంట? 20 సంవత్సరాల పిల్లోడు చనిపోయిన యాక్సిడెంట్లో చనిపోతే ఏం చేస్తారంటే అప్పుడప్పుడే చనిపోతే వాళ్ళని తీసుకెళ్ళి లివరు, కళ్ళు, గుండె, నూతన అవన్నీ తీసి దాచి అవసరమైన వేస్తారు. వేస్తే ఆ లివర్ వేసారంట. ఆయనకి లివర్ వేస్తే ఆయన జుట్టు తెల్లగైందంట. ఆయన డాక్టర్ గారికి వెళ్ళాడంట. డాక్టర్ గారు ఏంటి ఆపరేషన్ అయిపోయిన తర్వాత నేను నా ఎటుకులన్నీ తెల్లగా ఉండే ఎటుకులు ఎట్లయిపోయినాయి ఏంటి అని అడిగితే ఆయన చెప్పాడంట, అయ్యా నీకు అమర్చినటువంటి ఎవరొస్తులు లేవు, ఎవరొస్తులు లేవు కాబట్టి అందుకనే ఈ మార్పు జరిగింది అన్నాడు. సరే, ఒక ఆయన ఎవరో మొత్తానికి ఆ పేరు నాకు గుర్తు రావట్లేదు కానీ ఒక స్టేడియం దగ్గర ఆటలాడుతుంటే ఒక పేద పిల్లడు, భిక్షగాడు పిల్లడు, బ్యాట్మెన్ ఇదేంటంటే ఇది ఆడుతున్నాడు కదా, క్రికెట్ ఆడుతుంటే ఆ క్రికెట్ చూసి అందరికన్నా ఎత్తుగా ఎగిరిపోతా ఉండేవాడు. ఇక ఆ పేరు ఏం చేశారంటే ఎవడు ఆడుతుంటే ఎగురుతున్నాడు ఆ పేరు పెట్టేసి పిలుస్తూ ఉండేవాడు. కానీ ఆయన భిక్షగాడు. అయితే ఏమైందంటే ఆయన ఈ ఒకసారి యాక్సిడెంట్ అయింది. మళ్ళీ ఆట ఆడుతున్నారు. అక్కడ ఆడుతుంటే ఆ పిల్లడు కనపడాల. ఈయన అడిగాడంట, ఏంటి మా వాడు మా ఫ్యాన్ అడిగాడంట. అడిగితే యాక్సిడెంట్ అయింది కదా హాస్పిటల్లో, సాగు బ్రతుకుల మధ్య. ఈయన ఎత్తుకుంటూ వెళ్ళాడంట. ఏ హాస్పిటల్ రక్తం కావాలన్నారంట. గబాబాయి రక్తం తీసి ఇచ్చేసాడంట. ఆ రక్తం ఎక్కిచ్చాడంట. ఎక్కించిన తర్వాత గల్లీల్లో ఆడతారు కదా, కర్ర పట్టుకుని ప్లాస్టిక్ బాటిల్ పెట్టుకుని ఆడుతుంటే ఎట్లా ఆడుతున్నానంట? ఆయన కొట్టిన షాట్లే కొడుతున్నాడంట. అసలు ఆయన లాగానే అరుతున్నాడంట. ఏంటి సంగతానంటే రక్తం అంతా పోయిందన్నమాట. ఇగో ఈ యొక్క బ్యాట్ ఆడేవాడు రక్తం మొత్తం ఆయనకి చిన్నోడు కదా కావాల్సినంత ఎక్కించారు. ఎక్కిస్తే అట్లానే కొడుతున్నాడంట. ఏంటి సంగతి అని అడిగితే రాను అట్లా కొడతా ఉంటే అట్లా ఆడతా ఉంటే ఆయన కూడా ఈ బ్యాట్లో తీసుకున్నారన్నమాట టీంలో. అతను ఎట్లా కొడుతున్నారు అట్లా కొడతానంటే ఆయన ఏం చేసేదంటే ఇక అప్పుడు వాళ్ళు పరీక్ష చేస్తే ఈ రక్తం ఎవరు రక్తం ఎక్కించారంటే బాగా మంచిగా ఆడేటటువంటి వాళ్ళ రక్తం ఎక్కించారు. ఎందుకంట ఈ రక్తం మారిపోయింది. ఆ రక్తం ఏమైపోయింది? యేసు ప్రభువుని నమ్ముకున్నావు నీలోకి ఆయన రక్తం వచ్చిందా? ఆయన రక్తం చేత కడగబడ్డారా? కడగబడితే ఎట్లా జీవిస్తారంటే ఎట్లా జీవిస్తారు? ఆయన ఎట్లా నడిచాడు, ఎట్లా జీవించాలనుకుంటున్నాడో, జీవించాలని ఆయన కోరుకుంటున్నాడో, ఆయన ఎట్లా జీవించాడో అట్లాగే జీవించమని దేవుడు కూడా కోరుకున్నాడండి. ఎవరు కోరుకోరు? నువ్వు బయట ఉండి నన్ను ముక్కు అని చెప్పేవాడు, నన్ను ముట్టుకోవద్దనే వాడు ఉండాలి.
దేవుడికి ప్రాణం పోసేవాడు కాదు. ఇంకా చెప్పాలి, దేవుడు మనకు ప్రాణం పోస్తాడు. వీళ్ళరా ఈ దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం, ఎందుకంటే ఆయన రక్తం ప్రతి పాపని పాపము నుంచి విమోచిస్తూ మనం ఒప్పుకుంటే ఒక్క బతుకు అడగదండి. ఎందుకంటే మీరు మీ ఇష్టం, మీ ముందు మంచి పెట్టారు చెడు పెట్టారు, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు జీవించొచ్చని దేవుడు మనకు ఫ్రీవిల్ ఇచ్చాడు, స్వేచ్ఛ ఇచ్చాడు. ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేసి ఇష్టానుసారంగా జీవించడానికి దేవుడిని పక్కకు పెట్టి దోసేసేవాడు. సరే ఇట్లా వాళ్ళు స్థుతిస్తా ఉన్నారు, పిల్లలు పెద్దలు కేడింపులు కొడతా, దేవుడు గానం చేస్తా, దేవుడు దేవాలయానికి వెళ్తారు. దేవాలయం లాభం వ్యాపారం లాభం ఎట్లా ఉంటుందండి? ఈ రోజుల్లో దేవాలయాలు ప్రార్థనా మందిరాలు అంటే మనుషులతో కిక్కిరిస్తున్నారేమో కానీ దేవుడి మందిరాలు లాగా ఉండట్లేదండి. ఒక రోజు నాకు సోని చెప్పింది, అక్కడికి వెళ్తే అంటే ఏంటో మరి తెరల మీద చుట్టూ నాకు ఏమో అంత ఇష్టంగా లేదు, తెరల మీద చూడాల్సినంత కర్మ పట్టింది, ఏమో నాకైతే అంతగా భక్తిగా నచ్చలేదు. తెరలు చూసి తేలిపోతున్నారు కాబట్టి ఆలోచన ఏం చూసండి. తెరలు అంటే ఏంటంటే ఇక్కడ తెరలు పెడతలేదు కానీ ఇప్పుడు ఏం పెడుతున్నారు, టీవీలు కాదు స్క్రీన్లు పెడుతున్నారు కదా, పెద్ద పెద్ద స్క్రీన్లు పెడుతున్నారు. నిజంగానండి అట్లా మైమర్చిపోతున్నారు, ఈ మైకులో పడిపోతున్నారు మనుషులు. ఈ గొప్ప వీటి కోసం ఇదే పోతా ఉంటారు. సరే పిల్లరా ఇంత ముందుకు వెళ్తా ఉంటే ఇక్కడ 21వ వచనం మీరు 12వ వచనం చూడండి, అదంతా 15లో ఉంది. ఇక్కడ మందిరం గురించి కూడా చెప్పుకున్నా, నేను ఆవిడ గురించి చెప్పాలనుకుంటున్నాను. 14 గురించి అనుకోండి. 21 గుడ్డివారును దేవాలయంలో ఆయన ఎదుకు రాగా ఆయన వారిని స్వస్థపరిచిన ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయించిన చిన్నపిల్లలను చూసి కోపంలో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసి అన్న మాట మీరు ఎన్నడూ చదవలేదా అని చెప్పి అక్కడ ఆగదమ్మా. గుడ్డోడు చర్చిలోకి వెళ్ళారంటే గుళ్ళోకి వెళ్ళారు, గుంటోడు గుళ్ళోకి వెళ్ళారు. అడుగుతుందా గుడిమ ఉంది కూర్చోరా. యేసు ప్రభు వాళ్ళందరిని ఎక్కడ తీసుకెళ్ళాడంటే ఎక్కడ తీసుకెళ్ళాడు? దేవాలయంలో తీసుకెళ్తే వెళ్ళినాక ఊరుకోరా. ఏం చేశాడంట? అడిగితే బాబు మీరు బయటకు లోపలికి వచ్చే స్నానం చేయలేదు, మీ మొక్కలు మంచి బట్టలు తేలేదు, నూనె తేలేదు, క్యాండిల్ తేలేదు, చదువుకుంటా జంటలు కాలేదు, ఇవన్నీ ఏం చెప్పరా, ధర్మశాస్త్రం తీసుకురాలేదని చెప్పరా. వాడు ఆయన ఏం చేశాడంట? ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన స్వస్థపరచడం, మనుషులు మొదట స్వస్థపరచడం. ఆకలేసినండి వెళ్ళారా బాబు అని చెప్తే నాకంటే ఒక విచిత్రమైన గుణం ఏంటంటే, అన్నం మామూలప్పుడు పెడతారు, భోజనాలప్పుడు కనుక ప్రార్థన రాకుండా అన్నం బయటకు తీసుకెళ్ళారంటే మసాలాన్ని ఎక్కిపోతారు. ప్రార్థనప్పుడు అన్నం పెడతారు కదా, ప్రార్థన చేసినప్పుడు మామూలుగా అయితే నేను తినకపోయినా అన్నం పెడతానండి, నేను తినకపోయినా అన్నం పెట్టింది కాబట్టి ఈరోజు అన్నం ఉండాలి, దేవుడికి స్తోత్రం ఏమంటారు, సంపాదించుకుంటే కాదంటా ఉండాలి. ఆకలి వేసిన వాళ్ళకి కూడా అన్నం పెడతారు. ప్రార్థనకు వచ్చి దేవుడి వాక్యం వినుకోకుండా దేవుడి వాక్య ప్రార్థన చేసినటువంటి ఆహారం వాళ్ళు తింటే బాగుపడిపోతారని అట్లా అనుకుంటారు కదా, అట్లా కాదండి. ఇది ఏం చేయాలి? ఇది ఏంటి? ప్రార్థన చేసినప్పుడు ఎక్కడికి రావాలి? దేవుడి మందిరంలోకి రావాలంటే మేలు అండి. అదేంటది? మేలు, నిజం. ఇది మీరు వినండి అనుకోండి. నేను మళ్ళా చెప్తాను, ఇక్కడ కూడా 30 కిలోలు చేపలు ఆర్డర్ ఇచ్చానండి 2 నెలల కిందట. ఇప్పుడు నెల కిందట 30 కిలోలు చేపలు ఆర్డర్ ఇచ్చాను. 30 కిలోలు ఎవరి కోసం ఉంటారు? చేపలు 30 కిలోలు చేపలు ఎవరి కోసం? సంఘస్థుల కోసం. ఎవరి కోసం? మీరు తిని తీసుకెళ్ళండి.
వచ్చిన వాళ్ళు ఏం చేయండి, మీరు తినటానికి తిని 10 సార్లు తీసుకోండి. కాదంటానికి వీలేదు. నేను ముందే నెల అవుతుందండి అని చెప్పి ఇంకెక్కువే అవ్వచ్చు, 30 కిలోలు కావాలన్నా. చేపలు తీసుకోలేదని బాధపడుతున్నావు కదా, ఈసారి చేపల కూర ఏమని పెట్ట 30 కిలోలు తీసుకోవాలి. ఎవరి కోసం అంటారు? ఎవరి కోసం అండి? సంఘస్థుల కోసం. ఎవరి కోసం అండి? మా ఇంట్లో ఒకటి తినడం, మేము ఒకసారి తింటే మన ఎవరో తగ్గుతుంది మిగిలిన నేనైతే నేను తెలుసా చిన్న బాగుండే తింటాడు, లేకపోతే నాకు. అయితే పిల్లల సంఘస్థుల కోసం మీరు ఇగో ప్రభు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు, నేను ఎందుకు చేస్తున్నానంటే ఈ విషయం, ఆయన దగ్గరికి వచ్చిన గుడ్డోళ్ళందరూ బాగు తీసుకెళ్ళారు. ఆయన దగ్గరికి వచ్చిన గుడ్డోళ్ళందరినీ బాగా చేశారు. ఆయన దగ్గరికి వస్తే బాగు చేయటమే అని తెలిసింది, పాడు చేయటమే అని తెలిసిన విషయం మాత్రం. ఆయన దగ్గరికి వస్తే ఏం చేస్తారు? డబ్బులు ఇస్తే బాగు చేయడు, సంఘాలు ఇస్తే బాగు చేయడు. అది కృతజ్ఞతగా మనం వేస్తాం. సేవ చేస్తున్న వాడు తినడానికనే వేస్తాం. దేవుడికి డబ్బులు అవసరమా? కొంతమంది డబ్బులు ఇచ్చేసేం లేదు ఊరుకునేవాడు ఉంటారు. డబ్బులు ఇచ్చేస్తారు, దేవుడు మాకు మేలు చేస్తాడని అంటారు. డబ్బులు ఇస్తే ఇగో టీ అమ్ముకున్న వాడిని టీ షాప్ పెట్టే, టీ షాప్ నుంచి టీ అదేంటది హోటల్ పెట్టే, హోటల్ నుంచి 3 స్టార్ పెట్టే, 3 స్టార్ నుంచి 5 స్టార్ పెట్టే సాక్ష్యాలు చెప్పేవాడు ఉన్నారు. సైకిల్ కూడా లేదు, బండి కొన్నాము, కారు కొన్నామని చెప్పేవాడు కూడా ఉన్నారు. ఇట్లాంటి లంచగొట్టాడు యేసుప్రభు. అయితే యేసుప్రభు నమ్ముకోదు. ఏం చేయొద్దండి? యేసుప్రభుని నమ్ముకోవద్దు, డబ్బులు ఆయనకి ఇవ్వద్దు, నీ హృదయం ఇవ్వాలి. ఏం కావాలండి? ఆయన మందిరంలోకి వచ్చినప్పుడు మందిరాన్ని స్వస్థపరిచాడు. మందిరం అంటే ఏంటంటే హృదయం. నీ హృదయమేనా? ఆలయంలో ఎవరు పెట్టుకోవాలండి? దేవుడు గోడలు పెట్టదు. సరే, ఈ శాస్త్ర పరిశీలన అడుగుతుంటే ఏం చేశారంటే, మీరు కనుక ఇగో దేవుడు మాట చెప్పాడు ముందే, చిన్నపిల్లల నోటను, ఇంకెవరినోట? చంటి పిల్లల నోట. ఎవరి నోట అంటే? బాలుల నోటను, చంటి పిల్లల నోటను స్తోత్రము సిద్ధింపజేస్తారని మీరు ఎన్నాడు చదువుతారు, దేవుని వాక్యం గ్రహించారు, వినటారు, దేవుని వాటిని అర్థం చేసుకోరు. ఈ చెవులో చెప్తే ఈ చెవులో నుంచి ఏమంతే పోతుంది. దేవుని మాట హృదయంలో చేర్చుకోరు. దాన్ని వస్తున్న దాన్ని ఎక్కడ చేర్చుకోరండి? హృదయంలో చేర్చుకోరు. నెమరు వేయాలి. ఏం చేయాలి? నెమరు వేయాలి. నెమరు వేస్తా ఉంటే దాంట్లో చూసి మనకు అర్థమవుతా ఉంటుంది. వీళ్ళు ఇంకా అయితే ఇట్లానే చెప్పుకోకుండా నేను రాజు గురించి చెప్తాను కూడా అనుకున్నా. రాజు గురించి చెప్తామంటే రాజు గురించి కార్యం చెప్పేసాడు. కాబట్టి లోకాసువార్త 19వ అధ్యాయంలోకి వెళ్ళి ఈ రాజు గురించి చెప్తాను. చిన్నపిల్లలే కాకుండా లోకాసువార్త 19వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో 40వ వచనం కాదు, పైనుంచి అంతా కాదు. ఆయన వారిని చూసి మీరు ఓర్పుకుండిన యెడల ఈ రాళ్ళు ఎవరిని ఏంటంటే ఈ రాళ్ళకి ఎక్కడేస్తాయి. మీతో చెప్తున్నాను, ఈ ఊరుకోండి, నన్ను యేసుప్రభు మందిరాలు ఊరుపడుతున్నాను. ఎస్సీ ఎస్టీ హోదా తీసేస్తున్నాం యేసుప్రభుని నమ్ముకుంటే. దీనికి భయపడుతున్నానండి. ఎస్సీ ఎస్టీ హోదా తీసేస్తే తిరిగి పెట్టడానికి దేవుడు ఉన్నాడు. కావాల్సి వస్తే ఏం పెట్టడానికి దేవుడు ఉన్నాడు? భారతదేశంలో ఎస్సీ ఎస్టీలు కానటువంటి వాళ్ళకి ఇక్కడ ఎక్కువగా ఎస్సీ ఎస్టీలు కానటువంటి వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఎస్సీలుగా ఎక్కువ ఉన్నారు, ఎస్సీలుగా తక్కువ మంది ఉన్నారు. అయితే పిల్లల వాళ్ళకి చెప్తున్నాడు, ఎస్సీలుగా హోదా పోతుందంట, ఎస్టీలుగా హోదా పోతుందంట. తీసేయటానికి వీళ్ళెవరు? తీసేస్తే తీసేసారు. నిలబెట్టాల్సింది ఎవరండి? వాళ్ళని ఎవరన్నా గుళ్ళోకి రానిస్తారా? పూజలు చేయనిస్తారా? జరగనిస్తున్నారా? జరగనేవారు. అందుకనే కట్టాపట్టా చదువుకుని పేపర్లు పట్టుకుని ఆయా దేశాలకు పారిపోయి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారండి. ఏం చేస్తున్నారు? ఎస్సీలు ఎస్టీలు అన్నవాడు ఏం చేస్తున్నారు? ఆయా దేశానికి వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగాలు సంపాదించుకుంటారు. ఇక్కడ గుళ్ళు కోలుకొడితే మానేస్తారు అనుకుంటున్నాం. మానంటే కోలుకొట్టుకోడు వాడతాడు.
వాళ్ళలో కొంతమంది అన్న ప్రభునందు విశ్వాసం రాళ్ళు. రాయి అంటే దేని గుర్తండి? రాయి దేని గుర్తు? గట్టితనాన్ని గుర్తు. రాయి దేని గుర్తు? పిచ్చోడి చేతిలో రాయి అంట, అది ఎంతో బలంగా ఉంటుంది. పిచ్చోడి చేతిలో రాయి ఎట్లా ఉంటుంది? మన చేతుల్లో రాయి అంత బలంగా ఉండదు. ఒకవేళ ఈ ఎస్టీ చేతుల్లో కనుక రాయి పెడితే ఎట్లా ఉంటుంది అంటారు? కొడితే ఎక్కడ తగ్గుతుందో తెలుసా? దావీదు గొలియాతుని కొడితే ఒడిశాల్లో రాయి వేసి కొడితే ఏం చేసింది? ఎక్కడికి తగ్గుతుందంటే 6 మూరలు జానుడెత్తున్నటువంటి వాడు కొట్టోడు. ఈ దావీదు అంట చిన్నగా ఉంటాడంట, కొట్టుకుండేవాడంట, యవనస్తులు. ఆయన రాయి పెట్టి కొడితే మొదటి రాయి ఎక్కడ తగిలిందంటే గొలియాతు యొక్క కణతలో తగిలింది. గిరగిర తిరిగి, అరే పిల్లవాడు కదా, నువ్వు కుక్కని అనుకుంటున్నావు, నన్ను తోలడానికి వచ్చి అన్నవాడు గిరగిర తిరిగి ఎల్లుకలుగా పడలేదంట, ఘోరంగా పడ్డాడు. ఎట్లా పడ్డాడండి? కొడితేనంటే ఎల్లుకలుగా పడతారంట, కానీ ఎట్లా పడ్డాడంట? ఘోరంగా పడితే వాడి దగ్గర ఉన్న కత్తి తీసుకుని వాడికి నరికి పడేసాడండి దావీదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళ క్రైస్తవులు నెహ్రూ గారు అన్నాడంట, క్రైస్తవులు కాదు అంటే కలిత్యాడు సింహాలు, నిద్రపోతున్న సింహాలు. లేపితే సింహం ఏం చేస్తుంది? ఏం చేస్తుందంటే కవలించేస్తుంది, తినిపడేస్తుంది, సీల్ చేస్తుంది. ఎట్లా సీల్ చేస్తుంది తెలుసా? మొత్తం దేవుని దాన్ని సీల్ చేసి రక్తం తాగా. వీళ్ళ అయితే యేసు ప్రభుని స్తుతించొద్దు అని చెప్తుంటే చిన్న పిల్లల నోట స్తుతులు నేను నా నోట ఉంచాను అని మీరు చదవలేదా? చదువుతారు గ్రహించడం బుద్ధి రాదు. నేను ఎవరు అనుకుంటున్నా అని చెప్తాడు. ఇదిగో మీరు కనుక ఆపితే ఎవరు స్తుతిస్తాయంట? దేవుణ్ణి రాళ్ళు స్తుతిస్తాయంట. ఎవరు స్తుతిస్తారండి? నేను ఒక ఆమె నాకు ఫోన్ చేసి, ఆంటీ ఎస్సీ ద్వారా తీసేస్తారండి కదా. పోతే పోయింది, ఉంటేంటి లాభం? ఎన్ని ఉద్యోగాలు అంటే ప్రైవేట్ ఉద్యోగాలు, లేకపోతే నువ్వే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా దేవుడు సహాయం చేస్తాడేమో. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి వందనాలు. దేవుడు నిన్ను అంత హెచ్చించుతాను. రాయిని నిన్ను ఎంచుకున్నాడండి. ఈ రాళ్ళ వలన రాళ్ళు నన్ను స్తుతిస్తే, ఏం స్తుతిస్తే? రాళ్ళు రప్పలు. ఇదిగో అధికారులు 24వ అధ్యాయంలో ఉంటాం మత్తయి సువార్తలో. కుమారుడు పెళ్ళవుతున్నాం, రాజు కుమారుడు పెళ్లి, మీరు అదంతా తీయద్దులే. బిడ్డవుతుంది 22లో 24లో ఉంటుంది. బిడ్డవుతుంది అధికారుల్ని, రాజుల్ని, గొప్పలు పిలవడానికి పంపుతాడు. ఎవరు రాలేదంట. రాజుగారు కోపం చేసింది. వెళ్ళి ఎక్కడెక్కడ రోడ్డు పక్కన ఉండేవాడిని, అడవుల్లో ఉండేవాడిని, పొదల్లో ఉండేవాళ్ళు, గుట్టల్లో ఉండేవాళ్ళు, చెట్టుల్లో ఉండేవాళ్ళు, అమాయకులందరినీ తీసుకురండి, ఆడికి తీసుకురండి అంటాడు. అందరూ వచ్చారంట. వస్తే ఆలంతా నిండిపోయిందంట. దేవునికి వందనాలు, హల్లెలూయా. రాళ్ళు దేవుని స్తుతిస్తాయి. ఎవరు స్తుతిస్తారంటే? రాళ్ళు దేవుని స్తుతిస్తాయి. పడడాలు కారణం లేదా ఎవరినో చంపేస్తే అది ఆగిపోదు. అసలు ఆయన ఎవరో తెలియదు, ఆయన చనిపోతుంది. ఎవరికి తెలియదండి. ఆయన చనిపోయిన తర్వాత ఆయన తెలవకుండా ఉన్న శత్రువులు కానీ మిత్రులు కానీ లేదు. దేవునికి స్తోత్రం. ఏంటి ఇట్లా అమాయకుల ప్రజలు నేను చంపేస్తున్నారని ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు కూడా అయ్యో అని రొడ్డు కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది మనకు తగదు. ఈ రక్తం నీ మీద, మీ పిల్లల మీద ఉంటుంది, ఆడ మీద ఉంటుంది ఖచ్చితంగా. ఇందాక చెప్పాను కదా, యేసు రక్తం కడగబడినటువంటి వాళ్ళ మీద ఏం రక్తం ప్రవహిస్తుందండి? యేసు రక్తం ఏం ప్రవహిస్తుంది? ఎవరు రక్తం ప్రవహిస్తుంది? యేసు రక్తం ఏం ప్రవహిస్తుంది? ఆ రక్తం భూమిలో యేసు రక్తం ప్రవహించి భూమిలో ఎంతమందిని మార్చినప్పుడు 12 మంది శిష్యుల నుంచి ఈ రోజున ప్రపంచం అంతట్లో ఎక్కువ జనాభా క్రైస్తవులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కాదు, ఎప్పుడు చేసినాను ఎవరు తుడిచిపెట్టడం అనేది వాడైపోతుంది. ఇంగ్లాండ్లో నాకు ఆయన ఈ బైబిల్ గ్రంథం లేకుండా చేస్తానంటాడు. ఏమనంటే అయితే ఏం చేశారంట, ఆ ఇల్లుని ఇప్పుడు బైబిల్ ప్రింట్ చేసే బైబిల్ యొక్క హౌస్గా చేశారు. అదే స్తోత్రం. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఈ రాళ్ళు స్తుతిస్తే దేవుడు ఎవరు స్తుతిస్తారయ్యా? రాళ్ళు స్తుతిస్తే. రాళ్ళు గురించి అబ్రహాం కూడా ఎవరి వల్ల పిల్లలు కలుగుతారని చెప్తున్నారు. ఈ రాళ్ళ వలన అబ్రహాంకి ఏం చేయగలను నేను? దేవుడు చేయలేదు, ఆయనకు అసాధ్యమైంది ఏమీ
లేదు. ఈ యేసు ప్రభు కూడా ఏమని పేరు ఉందో తెలుసా? ఈయన రాయి అని పేరు. ఏమని పేరు ఉంది? ఈ రాయి మీద ఎవరు పడినా దాని చెప్పలేను. ఈ రాయి మీద ఎవరన్నా పడ్డా, రాయి వెళ్ళి ఎవరి మీద పడ్డా ఎవరికి నష్టం అంట? ఆకెళ్ళి ముందు మీద పడినా, ముందు వచ్చి ఆకు మీద పడినా ఎవరికి నష్టం అంటే? ఆకే నష్టం. ములుగు నష్టమా? రాళ్ళు దేవుడు స్థుతిస్తే ఇంక ముందుకు వెళ్ళి చిన్న మాటలు చెప్తున్నాను, ముగించేస్తున్నాను తొందరగా. నప్పే వచ్చినాం. రాళ్ళు కేకలేస్తున్నాయి, ఇప్పుడు కేకలేస్తాయి, బొబ్బలు పెడుతున్నాయి. దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. ప్రార్థనలో అనేక అంశాల గురించి చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఖచ్చితంగా ఆ ప్రార్థనకు జవాబిస్తాడు. వారికి ఆడబట్టితే ప్రార్థన చేసుకునేవాడు. ఈ యొక్క శ్రమను బట్టి క్రైస్తవ లోకం బహుగా ప్రార్థన చేస్తుంది. గొప్ప కార్యాలు దేవుడు అనుగ్రహించబడుతుంది. కనుక నా పేరు ఆయన పట్టణము సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని ఎడల నీకు మేలు. ఈ దేవుని మాటలు ఏంటంటే సమాధానమైనటువంటి ఎట్లాంటి అయినా సమాధాన సంబంధమైనటువంటి మాటలు తెలుసుకోమంటే దాన్ని వివాదంగా చేసి రచ్చరచ్చ చేసి రెచ్చగొడుతున్నాడు. సమాధానమైన సంగతులు తెలుసుకుంటే ఏం జరుగుతుందంట? సమాధాన సంగతులు తెలుసుకున్న వాడికి ఏం జరుగుతుందంటే వేరు జరుగుతుందంట. తెలుసుకెళ్తాను. ప్రభువుని దర్శించకాలను నీవేరుకుంటూ కనుక నీ శత్రువుల నుంచి నీ చుట్టూ ఏం కడతారంట? కట్టుకట్టి ఒట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి సరే ప్రియులరా, అయితే దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఇదిగో ప్రియులరా, ఇదిగో నేను నిన్ను దర్శించిన ఈ దినాన్ని నువ్వేం చేయలేకపోతున్నావు? గ్రహించలేకపోతున్నావు. దేవుడు దర్శిస్తున్న దినాన్ని ఓర్చుకోలేకపోతున్నాను, ఓపిక పట్టుకోలేకపోతున్నారు. అనేక మంది ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నారు అని అల్లంగాడిపోతున్నారు. ప్రభునందు విశ్వాసం ఉంచితే ఒక నరహంతకుడు ఏమవుతాడంటే సమాధానం ఉంటాడు. ఒక అన్యాయస్తుడు దొంగ ఎట్లా ఉంటాడంటే ఎట్లా అవుతాడు? దొంగతనం మానేస్తాడు. మోసగాడు ఏం చేస్తాడంటే మోసం మానేస్తాడు. వ్యభిచారం ఏం చేస్తాడంటే ఎన్నో భయంకరమైన శాపాలు తీసుకొచ్చాయి. వ్యభిచారం మార్చబడతాడు. దీన్ని ఎవరు సాధించలేరు? గంగోళ్ళ నుంచి ఒకటి గంగోడు బయటకు వచ్చేసేసి ఈ సమాజంలో మంచి సమాజంలో కలిసిపోతే ఏం చేస్తారు? మిగులుతా వాళ్ళు వీడు ఎప్పుడు తొదముట్టిద్దామా అనుకుంటారు. ఎందుకంటే మా రహస్యాలు ఏమన్నా బయట పెట్టాడేమో. వీళ్ళ అట్లా మన దేశంలో వీళ్ళ మరి చాలా దేశాలు కాదు కానీ ఆఫ్రికా ఖండంలో కూడా నైజీరియా అనే ప్రాంతంలో కూడా దేశంలో బిడ్డల్ని తొదపెట్టించాలనుకుంటున్నారు. వీళ్ళ ఇది జరగనటువంటి పని. ఎంతోమంది యేసు ప్రభులాగా ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ప్రభువును వదులుకోవడానికి సిద్ధంగా లేరు. నిన్ను దర్శిస్తున్నాడు దేవుడు, నిన్ను దర్శిస్తున్నాడు. నీ కుటుంబాన్ని దర్శిస్తున్నాడు. దర్శిస్తే ఆ దర్శన కాలాన్ని తెలుసుకుంటే నీకెంతో మేలుకరంగా ఉన్నది. ఒక ఉదాహరణ ముగించేసేస్తాను. నీ రాజు నీ కొరక ఏం చేసి వస్తున్నాడు. ఆ రాజు నిన్ను దర్శించాలనుకుంటున్నాడు. నిన్ను కాపుదలు కాయాలని ఆశపడి నీకోసం గాడికలు నీకు వస్తున్నాడు. ఆ గాడి నన్నే ఎందుకు నిన్ను ఎన్నుకుని కట్టివేయబడినటువంటి అనేక సిద్ధాంతాల చేత రాద్ధాంతాల చేత వివిధ రకాలుగా కట్టివేయబడినటువంటి మనల్ని ఎప్పదీసి మన మీదండి రాజమార్గంలో నడిపిస్తూ ఆయన మందిరంలో ప్రవేశించే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడండి. ఆ రాజు నీ రాజు రాళ్ల వలన స్థుతులు అందుకోగలరు. చిన్న పిల్లలు, బలహీనమైనటువంటి వారు, రోగులు, మొన్నటి వారు క్యాన్సర్తో ఉన్నవాడు, వాళ్ళు క్యాన్సర్తో పోయి దేవుడు స్థుతించడానికి వస్తున్నారండి. వాళ్ళు ఊరుకుంటారా? దేవుడు అంటే నేను సరిపోయేవాడిని, అప్పుడు సరిపోకుండా ప్రేసిపోకుండా అనుకున్నా నేను, ఇప్పుడు సరిపోతాను. చనిపోతే నేను ఎక్కడికి వెళ్తానండి? ఇటువంటి చాలా భయంకరమైన ఇతరులను చంపినటువంటి వాడిని ప్రభుత్వం నమ్ముకుంటం ద్వారా ఇతరులను ప్రేమిస్తున్నాను. ప్రేమించడం ద్వారా నేను ఇప్పుడు మరణానికి అప్పచెప్పాను.
పరలోక రాజ్యం చేరతాను, ఇప్పుడు ప్రభు కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉంటానని అనేకులు తలలు ఉంచుతూ ఉంటున్నారు. అయితే నరహత్య చేసే పట్టణానికి ఏముంటుందంటే, నరహత్య చేసే పట్టణానికి ఏముంటుంది? శ్రమ. నరహత్య చేస్తే ఏముంటుందంటే, నరుడు ఎవరి రూపంలో చేయబడ్డాడు? దేవుని రూపంలో. నరుడు చంపితే దేవుడు ఊరుకోడు. ఆయన రూపంలో చేసుకున్నటువంటి నరుడి మీద ఎవరు కట్టేసినా చేసిన కనపడకుండా చేసిన దేవుడు మీద ఇగో పట్టణ నరహత్య చేయబట్టిన దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈ కాలం నువ్వు తెలుసుకుంటే నీకు సమాధానం వస్తుంది, శాంతి వస్తుంది, యుద్ధం రాదు. ఇగో ఏ కొత్తలు ఉండవు. దేవుడిని దర్శించి నీకు సహాయం చేస్తాడు, ఆదుకుంటాడని చెప్తున్నాడు. ఈ మాంసం అంటే శుభాకాంక్షలు మీ అందరికీ కలుగును గాక. దేవుడి మాటనే ముగించుకున్నాం. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. మీలో ఎవరైనా ఇదిగో ఈ రాజు ఇదిగో రాళ్ళనైనటువంటి మనల్ని రాళ్ళలాగా పారవేయబడి అడవిలో ఉన్నటువంటి మనకి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఆయన చేతుల్లో రాయిలాగా కూడా చేసుకున్నాడు. ఒకవేళ పిచ్చోడుగా అనుకుంటే వరకు కనుక పిచ్చోడు చేతుల్లో రాయి ఎట్లా ఉంటుంది? బలం ఉంటుంది. అంతేకాక ఇదిగో లోకంలో ఎన్నికైనటువంటి వారిని ఎన్నుకుని దేవుడు జ్ఞానం లేని యొక్క జ్ఞానాన్ని సిగ్గుపరచడానికి ఆయన జ్ఞానం అంటున్నాడంట. సౌరా నువ్వు కనుమూసుకోవాలి. సౌరా మునికొలకు ఎదురుగా నీకు అసత్యం. ఎవరు ప్రభా అంటే నువ్వు హింసిస్తున్నటువంటి యేసునే, నేను నేను పట్టణాల్లో తిరుగుతూ ఉంటున్నాను. విశ్వాసం ద్వారా సేవకుల ద్వారా నీ పట్టణాల్లో అనుసరిస్తూ ఉంటున్నాను. సమాధానం లేని వారికి సమాధానం, అధైర్యమైనటువంటి వారికి అధైర్యం, మంత్రతంత్ర చేతబడి చేత కట్టబడినటువంటి వారి వాటి నుంచి విడుదల, దౌర్జన్యం చేస్తున్నటువంటి వారికి వాళ్ళ దాటి నుంచి విడుదల నేను రాజుని అని ప్రభు సెలవిస్తాను. ప్రభా నీకు వందనాలు. కూడొచ్చినటువంటి వాడు అందరిని బట్టి నీకు స్తోత్రం చేస్తాను. మా రాజా, మా దేవ, రాజులకు రాజు, ప్రభులకు ప్రభా, రాజు అయిన నీవు ఏ సింహం మీద, ఏ ఏనుగు మీద, ఏ పులి మీద, ఏ ఒంటి మీద ఎక్కి ఊరేగవలసినటువంటి నువ్వు ప్రభా, గాడిదైనటువంటి నా మీద ఎక్కి ప్రభా నీ మందిరానికి తీసుకొచ్చి నాయన నీ మందిరంలో నిలబడేటటువంటి ఉదయ కొమ్మలాగా ఉన్న మమ్మల్ని చేసినందుకు నీకు స్తోత్రం. దయవాడ కూడొచ్చిన బిడ్డలందరినీ దీవించి నువ్వు మాకు రాజుగా ఉన్నావా. మా మీద ఎవరు ఎలాంటి విధంగాను ప్రభా, ఏ దుష్ట భ్రష్ట శక్తుల ద్వారా, ఏ సాతాన యొక్క క్రియల ద్వారా మమ్మల్ని ప్రభా లోపరుచుకోకుండా నీ కంచె మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపిస్తున్నాను. చిన్న పిల్లల స్థుతుల మీద మీరు ఆశ్చర్యంలో మీరు చదవలేదా అంటున్నారు. ఇదిగో మాని మీరు చిన్నపిల్లలు లాంటి వారు అయితే మీరు పెద్ద ఒక రాజ్యం చేరండి. అమాయకత్వంగా ఉన్నట్టు చిన్నపిల్లలు లాంటి వాడు కాదు, కానీ నిర్మలమైనటువంటి మనసు కలిగినటువంటి చిన్నపిల్లల యొక్క మనసు కలిగి దేవాలయం ఆత్మని నిన్ను స్తుతించి నిన్ను గర్వపరిచేటటువంటి మనసుగా మా అందరి మనసుని మీరు తయారు చేయమని, మమ్మల్ని బలపరచమని, ఆదరించి ధైర్యం వచ్చి సహాయం చేయమని, నీ సాక్షిగా నిలబెట్టమని ప్రభా కూడిచిన వాళ్ళందరినీ ఈ వాక్యం ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు మా రాజు అయ్యా, మా ఆలోచన సమాధాన సంబంధమైనటువంటి విషయాలు మాలో జరగడానికి మేము అంగీకరించేటటువంటి భాగ్యం దయచేసి తెలుసుకుంటే స్వభావం మాలో తీసి వేసినామో ప్రార్థించి పెట్టుకుంటున్నాం. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మీరు తప్పకుండా ఈ కార్యక్రమానికి వెళ్ళాల్సిందిగా కలిగించి వచ్చేవారు చెప్పాల్సిందిగా.